ఎస్ ఇప్పుడు ఇది లేదు, ఇది పార్టీ పరంగా జరిగే ఎన్నిక కాదు కాబట్టి ఒక్కొక్క చోట ముగ్గురు నలుగురు కాంగ్రెస్ అభ్యర్థులే పోటీ చేసినారంటే అంత సమర్థవంత నాయకత్వం కాంగ్రెస్లో ఉంది కాబట్టి చాలా చోట్ల పోటీ జరిగింది. కొన్ని చోట్ల మీరన్నట్టుగా కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు సరిగా కోఆర్డినేట్ చేయని చోట రెండవ ఫేసు మూడవ ఫేసు వారికి పరీక్షలాగా ఉంటుంది. ఆ దశగా ప్రయత్నం చేస్తారు. గెలవలేదు, అదే కదా మరి ఓటు చోరీ అనేది. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో 8 మంది ఎంపీలు దాదాపు 2 డజన్ల ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా ఇలా సర్పంచ్ గెలలేదంటే నేను ఆనాడు బండి సంజయ్ గారి మీద చేసిన ఆరోపణ వాస్తవం కదా. మరి దొంగోటుతో గెలిచారని చెప్తా ఉన్నాం. ఇది వాళ్ళు నిరూపణ అయింది. అందుకే మహాధారణ ఢిల్లీలో పెట్టాం. ఓటు చోరీ కారణంగానే ఎంపీలు గెలిచారనే మాట నేను గతంలో చెప్పినాను. ఆ దశగా ఇప్పుడు కనబడతా ఉంది. లేదు, ఎందుకు ఇప్పుడు సర్పంచ్ ఎన్నిక అనేది చాలా సూక్ష్మంగా జరుగుతుంది. నీకు 10 ఓట్లు అంటే చాలా పెద్ద మెజారిటీ లెక్క. సర్పంచ్ ఎన్నిక చాలా సూక్ష్మంగా జరుగుతుంది. 10 ఓట్లతో గెలిచినట్టు పెద్ద మేడతో గెలిచినట్టుగా లెక్క. ఒక్కోటితో గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. గ్రామాల్లో అందుకే నేను చెప్పాను చాలా సూక్ష్మంగా చాలా డీప్గా జరిగే ఎన్నిక. మీకు సర్పంచ్ ఎన్నిక అనేది చాలా గడిబందిగా జరిగే ఎన్నిక, గ్రామస్తుల ముందు జరిగే ఎన్నిక. పైసలు మందు ఇవన్నీ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. గ్రామ ప్రజలు ఎన్నుకునే ఎన్నిక ఇది. వారు సూక్ష్మంగా ఆలోచించి ఎవరు అయితే బాగుంటుందో వారు ఎన్నుకుంటారు కదా. ఏకగ్రీవాలు చాలా చోట్ల అయినాయి. సరే, అది ఇప్పుడు ఎమ్మెల్యేలు మీరు సొంత గ్రామాన్ని ఓడిపోయినంత మాత్రం అది ఎమ్మెల్యే మీద వైఫల్యం చెప్పడానికి లేదు. ఒక గ్రామ సర్పంచ్ ఎన్నిక అంటే చాలా కోణాల నుంచి జరిగేటువంటి ప్రక్రియ. ఆ దశ కొంచెం జరిగింది. రెండవ ఫేసు మూడవ ఫేజ్లో కూడా మంచి ఫలితాలు, ఇంతకన్నా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా లోపాలు జరిగినప్పుడే సవరించుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా సవరించుకునే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఇవాళ పొద్దున ముఖ్యమంత్రి గారు నాతో మాట్లాడినప్పుడు ఇదే మాట చెప్పినారు. మంచి రిజల్ట్స్ వచ్చాయి. రెండో దశ మూడో దశ కూడా ఈ సాయంత్రం కూడా మాకు మీటింగ్ ఉంది. డెఫినెట్గా రెండో దశ గురించి మూడో దశ గురించి ఎమ్మెల్యేస్తో డీసీ ప్రెసిడెంట్తో ఎప్పటికప్పుడు మేము సంభాషిస్తామని మాట్లాడతాం. డెఫినెట్గా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పాదయాత్రలకు బ్రేక్ వచ్చింది. నేను మొదట్లో ఒక మాట చెప్పాను, పాదయాత్రలు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. డెఫినెట్గా ఎన్నికల తర్వాత మళ్ళీ పాదయాత్రలు ఉంటాయి. ఉంటాయి. ఇప్పుడు 5 ఏళ్ల ప్రభుత్వం మాది, 7 లక్షల అప్పుతో మాకు అధికారాన్ని ఇచ్చిపోయినారు బీఆర్ఎస్ నాయకులు. అంత ఆర్థిక నిర్బంధం అంటే ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రాన్ని మా చేతిలో పెడితే వికాసం వైపు మా ముఖ్యమంత్రి గారు మా ఫైనాన్స్ మంత్రి భట్టి గారు చాలా ప్రయాసాలు కోర్చి దాన్ని ఒక గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మేము ఇచ్చిన వాగ్దానాలు ఇవి కూడా కేసీఆర్ లాగా ఖర్చును వదిలేసిన ఉండదు. వెనక ముందు ఇచ్చిన వాగ్దానాలు పూరించుకుంటాం. చాలా సంతోషం. ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలనే కోరిక, ప్రయత్నం చేసే హక్కు, అవకాశం ఈ గొప్ప ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ఇచ్చింది. ప్రజలు కోరుకున్నప్పుడు ఎవరు ఏమైనా కావచ్చు. ఆశలుంటే తప్పు లేదు. ఎవరికైనా రాజకీయంలో ఆశ ఉండడు తప్పు కాదు, అత్యాశ ఉండకూడదు. కవిత గారు కొన్ని వాస్తవాలు నేను మొదట్లో చెప్పాను, కొన్ని వాస్తవాలు పూర్తిగా కొన్ని వాస్తవాలు సగంగా చెప్పిందని. ఇప్పుడు కొంత వాస్తవాలని బయట పెడతా ఉంది. కవిత గారు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో భాగస్వామ్యం నుండి అధికారంలో ఉండి ఆదినాయకుడు కుమార్తెగా ఉండి అవన్నీ భాగవతాలు చూసింది కాబట్టి బయటకు వస్తూ ఉన్నాయి. నేను మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్తా ఉన్నాను. ఆవిడ చేసే
విమర్శల్లో ఏమైనా వాస్తవాలు ఉంటే డెఫినెట్గా చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారు కూడా విన్నవిస్తాను.